రాష్ట్రంలో ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఒకవైపు చూస్తే ఎండిపోయిన పంట పొలాలు, ఇంకోవైపు చూస్తే ఎండిపోయిన చెరువులు, కుంటలు, తాగునీటికి కూడా కటకటలాడుతున్న పరిస్థితి. చంద్రమౌళి గారు మీరే చెప్తా ఉన్నారు మీ యొక్క యాంకర్ బైట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే. ప్రకృతిలో 3 కాలాలు: వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. వర్షాకాలం మా ప్రభుత్వంలో రాలే. అట్లా అని ప్రకృతి రీత్యా రావాల్సిన వర్షాపాతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో పడలేదు కాబట్టి దానికి కారణం టీఆర్ఎస్ అనేంత మూర్ఖుణ్ణి కాదు, వాళ్ళలాగా. ప్రకృతికి కారణం, కరువుకు కారణం కాంగ్రెస్ అని. ఇట్స్ ఎ నేచర్. డెఫినెట్లీ వీఆర్ ఫేసింగ్. కరువు అనేది వచ్చింది. కానీ నేను ఒకటే మాట చెప్తాను, మీకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కరువును ఎదుర్కోవడానికి, కరువు ద్వారా నష్టం పొందిన రైతులను ఆదుకోవడానికి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దాం. ఇక్కడ ముసలి కన్నీరు కాల్చి దీక్షల పేరు చేసేది కాదు. దీన్ని మీ ప్రభుత్వం ఎందుకు నివారించలేకపోయింది? ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఎందుకు అమలు చేయలేకపోయింది? మీరు అదే మళ్ళా మాట్లాడుతారు. ప్రకృతికి సంబంధించి వర్షాపాతమే తక్కువ ఉన్నప్పుడు, నీటి నిల్వలే తక్కువ ఉన్నప్పుడు, ప్రాజెక్టు వారీగా నీటి నిల్వలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు బెస్ట్ మేనేజ్మెంట్ చేసింది మా ప్రభుత్వం. ఇరిగేషన్ పరంగా 10-15% ఎక్కడైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు, కానీ వీలైనంత వరకు ఇరిగేషన్ నీళ్ళు ఇచ్చినాం. దాంతోపాటుగా డ్రింకింగ్ ఫెసిలిటీకి సంబంధించి హైదరాబాద్ నగరంతో పాటుగా కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకున్నాం. నేను అందులో భాగస్వామిని. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిని. అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో నీటికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు నేను అందులో భాగస్వామిగా ఉన్నా. ప్రభుత్వం ప్రత్యేక అధికారులు నియమించడం, కలెక్టర్ల గారు నిధులు ఇవ్వడం, ఆ ఎస్డిఎఫ్ ఫండ్స్ లోపల తప్పకుండా నీటి కొరకు ఖర్చు చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఇవాళ నీటి కొరతను, త్రాగునీటి కొరతను అన్ని రకాలుగా నివారించగలిగిన ప్రభుత్వం ఇవాళ ఇంత పెద్ద కరువు ఉండంగా కూడా. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన పరిస్థితి చాలా కరువు లేదు. మీరు గతంలో బిందెలు పట్టుకొని పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితి నుంచి అధిగమించి నీటి నిల్వల బావులను కిరాయి తీసుకోమన్నాం. అవసరమైతే రవాణా పరంగా ట్రాక్టర్లను అరేంజ్మెంట్ చెప్పినాం. డబ్బు గురించి వెనకాడిగే ప్రశ్నే లేదు. ప్రజలపై భారం పడద్దు. తాగునీటికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ అధికారుల మీద తగిన చర్యలు తీసుకుంటామని అనేక రకాలుగా ఆదేశాలు ఇచ్చినాం. దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు, సంబంధిత అధికారులు. ఇది రాజకీయపరమైన ఆరోపణలు. బుద్ధిన్నోళ్ళు ఎవడైనా కరువుకు కాంగ్రెస్ కారణం అన్నారు. ఇట్స్ ఎ నేచర్. నేను టీఆర్ఎస్ కరువు కారణం అంటలే, కానీ వాళ్ళ ప్రభుత్వం నాడు వర్షాకాలంలో వర్షాలు సరిగా పడ్డప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సిస్టమ్ లోపల 2-3 రోజులే వర్షం పడడం వల్ల భూగర్భ జలాలు లేవు. ఇవాళ కూడా హైదరాబాద్లో మేము ఉపయోగించేటువంటి ఎల్ఎండి వాటర్ కంటే కూడా ఈరోజు ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నాం. కానీ త్రాగునీటి కొరకే వినియోగించబడతాయి. వాళ్ళకుండే అపార్ట్మెంట్లలో, ఇళ్లలో భూగర్భ జలాల బోర్వేలు లేవు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కరెంటు కోతలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. కరెంటు కోతలు ఎందుకు మొదలైనాయి? టీఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడద్దండి. ఎక్కడ కరెంటు కోతల్లో ప్రజల ప్రతినిధి, ఎక్కడ రిపోర్ట్ ప్రజల పక్షానే మాట్లాడుతున్నారు. మీరు ప్రశ్నిస్తే మీడియాకు ముద్రేయకండి. లేదా నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నిరాధారమైన ఆరోపణ చేయొద్దు. ఒక ఆధారం ఇవ్వండి. ఇక్కడ ఫలానా టైంలో కరెంటు పోయిందని నాకు ఇవ్వండి. తప్పకుండా అక్కడ సంబంధిత అధికారి మీద చర్య తీసుకోవడం కాదు. రాష్ట్రంలో ఎంత ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, టీఆర్ఎస్ ఇంత పెద్ద ఎత్తున అప్పులమయం చేసిన విద్యుత్తుకు సంబంధించి అటు రైతాంగంగా కావచ్చు, ఇటీవల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ కావచ్చు, వినియోగదారులకు ఎక్కడ కూడా సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఇద్దరు ఎండీలు ఉన్నారు. ట్రాన్స్కో జెన్కోకు సంబంధించి కూడా సిపిడిసిఎల్, ఎన్పిడిసిఎల్ ఎండీలు ఉన్నారు. వాళ్ళను రెస్పాన్సిబిలిటీ ఇద్దరు యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్. నేను వాళ్ళ పక్షాన నేను హామీస్తా ఉన్నా. మీరు ఇప్పుడు ఆధారపూరితంగా ఉంటే సంబంధిత అధికారులను బరాబర్గా బాధ్యతలు చేస్తారు.